ఇష్టం చక్కగా డాన్సులు చేయడం శుభ్రంగా. లాస్ట్ టైం నీ బర్త్డే కూడా ఏదో బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు కదా. నా జీవితంలో అసలు అన్ని కామెంట్స్ అన్ని అంత కాంట్రవర్సీస్ నేను ఎప్పుడు వినలేదు తెలుసా. అంటే ఎలా రాశారంటే అసలు యూట్యూబ్లో అయితే ఇంతుంటే అంత చేస్తారు కదా. అంటే బర్త్డే పార్టీలో రెచ్చిపోయిన శ్యామ్లా, నేను ఏం రెచ్చిపోయినంత నాకు అర్థం కాల. ఓపెన్ చేసి చూసుకుంటే నేను డాన్స్ వేస్తున్నాను, మా మరిది చెయ్యి ఒకటి ఇలా ఉంది, ఆ అబ్బాయి వేరే స్టెప్ వేస్తున్నాడు. సో కరెక్ట్ గా చెయ్యి అలా ఉంది అక్కడ, మా మరిది ఆ అబ్బాయి అసలు రాశారు కింద. నేనైతే షాక్ అయిపోయా, అసలు ఏంటి వీళ్ళు ఇలా రాశారు అనుకున్నా నిజంగా. నీ గురించి నువ్వు విన్న ఒక పెద్ద కాంట్రవర్సీ అదేనా? అంతకంటే ఏం రాలేదు అనుకుంటా. నీకు ఎప్పుడైనా లింకప్స్ పెట్టారా అంటే ఎవరితోనైనా ఇలాగ ఇండస్ట్రీలో? లింకప్స్ ఏం లేవు, అంత ఛాన్స్ ఎక్కడుంది, మనకి పేరు వచ్చేసరికి పెళ్ళి అయిపోయింది కదా. పెళ్ళైనా కూడా యూజువల్ గా ఏదైనా రాస్తూ ఉంటారు కదా, అట్లాంటివి ఏమీ లేదు ఆ వరకు. అవునులే, ఎక్కువ వినలేదు, రూమర్స్ కూడా ఏమీ లేవు. అదే ఇప్పుడు కాంట్రవర్సీస్ కూడా పెద్ద ఉండవు. ఒకటే ఒక కాంట్రవర్సీ అనమాట, ఏంటి సినిమాల్లో ఆఫర్లు లేక పార్టీ ఇచ్చి సినిమా వాళ్ళని ఇన్వైట్ చేసి ఛాన్సుల కోసం గ్రాబ్ చేస్తుంది అందరినీ అనే ఒక రూమరు ఆ బర్త్డే పార్టీ వల్ల. నేను ఎందుకంటే వీఆర్ ట్రయింగ్ ఫర్ కిడ్స్ ఆ టైంలో. సో కన్సీవ్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంత ఎంజాయ్ చేయలేము, పిల్లలు ఉంటారు, బాగా డాన్స్ చేయలేము కదా, పిల్లల్ని వేసుకుని పబ్బులకి వెళ్ళలేం కదా, సో ఉండదు. సో లాస్ట్ బర్త్డే బాగా ఎంజాయ్ చేద్దాము అని ఫిక్స్ అయ్యి అంతా ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు. నాకు తెలిసి సుహాసిని వచ్చింది, సాయి ప్రసాద్ గారు వచ్చారు, మాటి సాయి ప్రసాద్ గారు, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, అంతే, వెరీ క్లోజ్ పీపుల్, అంతే, తప్పితే ఎవ్వరు లేరు. అసలు దీనికే వాళ్ళంత రాశారు. నా కర్మ ఏంటంటే నరసింహ నాకు ఒకసారి కట్టు కొనిస్తే, ఎప్పుడో అబ్బాయి స్పెయిన్ షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఇప్పటివరకు వేసుకోవాలా, సరే ఆ రోజు వేసుకున్నా. డ్రెస్సులు స్టైలింగ్ కూడా మ్యాచ్ చేసిన యాంకర్ శ్యామ్లా, మిగతా యాంకర్లను చూసి ఆ రూట్లోకి వచ్చేసిన యాంకర్ శ్యామ్లా. అబ్బా ఎన్ని రాశారంటే మనకి కొన్ని టేస్ట్లు ఉంటాయి, ఎప్పుడైనా అలా ఇచ్చేస్తే నేను వేసుకుంటా, కాకపోతే పబ్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటా, పబ్స్కి పట్టు చీర కట్టుకుని వెళ్ళలేం కదా ఖచ్చితంగా. అది ఇప్పుడు కాంట్రవర్సీ ఆఫ్టర్ అంటే పిల్లల తర్వాత కూడా ఇట్లానే కెరియర్ అంటే ఇంత బిజీగా కంటిన్యూ చేద్దామనా, లేకపోతే పరిమితంగా చేద్దామనా? చేద్దామని అనుకుంటున్నా, బికాజ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అత్తయ్య అయితే చెప్పారు నేను హెల్ప్ చేస్తాను, నేను వస్తాను, సో ఐ టేక్ కేర్, నీతో పాటు షూటింగ్ కూడా వస్తాను, సో నువ్వు చేసుకో. అమ్మ కూడా చెప్పింది నేను ఉంటాను చేసుకో అని. సో ఇలాగే చేద్దామనే ఉంది, తెలియదు, చూడాలి. లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్